హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ ఛానల్. మనం ప్రపంచంలో అత్యధికంగా కన్జ్యూమ్ చేసుకునే మెటీరియల్స్లో మొట్టమొదటిది వాటర్ అయితే రెండవది కాంక్రీట్. సో ఒకవేళ మనం కాంక్రీట్ తయారు చేయాలి అంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది సిమెంట్. సో ఇలాంటి సిమెంట్ యొక్క యూసేజ్ ఫ్యూచర్లో చాలా పెరుగుతుంది అన్న ఎక్స్పెక్టేషన్తో ఏమో ఇండియన్ మార్కెట్లో టాప్ ఇన్వెస్టర్స్ అయిన రాధాకృష్ణ దమని అండ్ అలాగే రాకేష్ జుంజున్వాలా అండ్ గౌతమ్ అదాని వీళ్ళందరూ కూడా సిమెంట్ సెక్టార్లో వాళ్ళ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెడుతూ ఉన్నారు. సో అలాంటి సిమెంట్ సెక్టార్లో ఇప్పటిదాకా ఫామ్ అయిన టాప్ మల్టీ బ్యాగర్స్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే శ్రీ సిమెంట్ అనే కంపెనీ గత 12 సంవత్సరాల్లో 350 రూపాయల నుంచి పెరుగుతూ ఇప్పుడు దాదాపుగా 20,000 రూపాయలు ఉంటూ స్టాక్ 58 రెట్లు పెరిగింది. అయితే రీసెంట్గా ఇది ఎప్పుడైతే 33,000 టచ్ అయిందో అప్పుడు 90 రెట్లు రిటర్న్ కూడా 12 సంవత్సరాల్లో ఈ స్టాక్ యొక్క కంపెనీ సంపాదించి పెట్టింది. అండ్ ఇదే 12 సంవత్సరాల్లో అల్ట్రాటెక్ అనే కంపెనీ 340 రూపాయల నుంచి పెరుగుతూ 6,000 రూపాయల దాకా స్టాక్ ప్రైస్ పెరిగి 17 రెట్లు రిటర్న్ సంపాదించింది. అండ్ ఈ స్టాక్ ఎప్పుడైతే టాప్కి రీచ్ అయిందో అలాంటప్పుడు 25 టైమ్స్ దాకా రిటర్న్స్ కూడా మనకి సంపాదించింది. సో ఇలాంటి శ్రీ సిమెంట్ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ మనకి పాస్ట్ లో 20 నుంచి 50 రెట్లు లేదా 90 రెట్ల వరకు పెరిగిన షేర్స్ గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇండియాలో ఉన్న టాప్ ఇన్వెస్టర్స్ రీసెంట్ గా కొన్న కంపెనీస్ ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే గౌతమ్ అదాని అంబుజా సిమెంట్స్ అనే కంపెనీని 385 రూపీస్ దగ్గర బై చేశారు. అయితే ఈ కంపెనీ యొక్క ప్రైస్ ఈరోజు 367 దగ్గరే ట్రేడ్ అవుతూ ఉంది. అండ్ దీన్ని రీసెంట్గా మే 2022లోనే బై చేశారు. అండ్ దాదాపుగా 63% కంటే ఎక్కువ వాటాని ఈ కంపెనీలో గౌతమ్ అదాని బై చేశారు. అదే రాధాకృష్ణ దమాని గనక మనం అబ్జర్వ్ చేస్తే మార్చ్ 2020లో ఇండియా సిమెంట్స్ అనే కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ని దాదాపుగా 10% వరకు పెంచుకున్నారు రాధాకృష్ణ దమాని. అంతకుముందు తనకి ఇదే కంపెనీలో 1% షేర్ హోల్డింగ్ ఉండేది. అక్కడి నుంచి 10 to 11% వరకు తను తన పర్సెంటేజ్ ఆఫ్ హోల్డింగ్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉన్నారు. అండ్ రాధాకృష్ణ దమాని బై చేసిన యావరేజ్ ప్రైస్ దాదాపుగా 100 రూపీస్కి దగ్గరలో ఉంది. అండ్ ఈ షేర్ ప్రైస్ ఇప్పుడు 160 రూపీస్ దాకా పెరగడం వల్ల గత 2 సంవత్సరాల్లో ఒక్కొక్క సంవత్సరానికి గనక మనం కంపేర్ చేసుకుంటే ఎవ్రీ ఇయర్ 30% రిటర్న్ సంపాదించి పెట్టింది. అండ్ మన ఇండియన్ వారెన్ బఫెట్ రాకేష్ జుంజున్వాలా గారిని గనక మనం అబ్జర్వ్ చేస్తే ఓరియంట్ సిమెంట్ అనే స్టాక్ ని మార్చ్ 2014లో దాదాపుగా 36 రూపీస్ రేంజ్ లో బై చేశారు. అండ్ ఇదే ఓరియంట్ సిమెంట్స్ ఇప్పుడు దాదాపుగా 127 దగ్గర ట్రేడ్ అవుతూ ఎవ్రీ ఇయర్ యావరేజ్ గా 50% రిటర్న్స్ వరకు సంపాదించి పెట్టింది. అండ్ ఈ స్టాక్ లో ఫస్ట్ రాకేష్ జుంజున్వాలా బై చేసినప్పుడు 1.22% ఉండేది. ఇప్పుడు దాదాపుగా 1.37% దాకా హోల్డింగ్ ఉంది. సో ఇప్పుడు ఈ ముగ్గురు ఇన్వెస్ట్ చేసిన షేర్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు కూడా సిమెంట్ సెక్టర్ కి సంబంధించినవే. అయితే మరి ఈ మూడు కంపెనీస్ లో ఏ కంపెనీలో మనకి మాక్సిమం రిటర్న్స్ వస్తాయి, బెటర్ రిటర్న్స్ జనరేట్ చేస్తాయి ఫ్యూచర్ లో అని ఎక్స్పెక్ట్ చేయడం కోసం ఈ కంపెనీస్ యొక్క కంపారిజన్ అనేది ఇప్పుడు చేద్దాము. సో ఈ సిమెంట్ సెక్టర్ స్టాక్స్ ని మనం కంపేర్ చేయడం కోసం బిజినెస్ ఆస్పెక్ట్స్ అండ్ అలాగే స్టాక్ మార్కెట్ యొక్క ఆస్పెక్ట్స్ ని అబ్జర్వ్ చేద్దాం. ముందుగా బిజినెస్ ఆస్పెక్ట్స్ మనం అబ్జర్వ్ చేస్తే సిమెంట్ ప్రైజెస్ పెరిగాయి అని అంటే సిమెంట్ యొక్క షేర్ ప్రైజెస్ కూడా ఈజీగా పెరుగుతాయి అన్నమాట. ఇక్కడ అంబుజాకి అండ్ అలాగే ఇండియా సిమెంట్స్ కి అండ్ అలాగే ఓరియంట్ సిమెంట్స్ కి ఈక్వల్ గా మనకి సిమెంట్ ప్రైజెస్ పెరిగినప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ అలాగే పడిపోయినప్పుడు డిసడ్వాంటేజ్ ఉంటుంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మార్కెట్ షేర్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే సిమెంట్ సెక్టార్లో టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో ఆ 10 కంపెనీలే 60% ఆఫ్ ది మార్కెట్ షేర్ పూర్తిగా కలిగి ఉన్నాయన్నమాట. రిమైనింగ్ 40 కంపెనీస్కి రిమైనింగ్ 40% షేర్ మాత్రమే ఉంది. అంటే టాప్ 10 కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఈజీగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అయితే అంబుజా సిమెంట్స్ అనేది ఆ టాప్ 10లో ఉంది అండ్ అలాగే ఇండియా సిమెంట్స్ కూడా టాప్ 10లో 10th స్టాక్గా ఉందన్నమాట. అందుకని మార్కెట్ షేర్ వైజ్గా బెస్ట్ ఫ్యూచర్లో సిమెంట్ని ఎవరు ఎక్కువ సెల్ చేయగలుగుతారు అంటే అంబుజా సిమెంట్ ఎక్కువ సెల్ చేయగలుగుతుంది, తర్వాత ఇండియా సిమెంట్స్ ఎక్కువ సెల్ చేయగలుగుతుంది, తర్వాత ఓరియంట్ సిమెంట్ ఎక్కువ సెల్ చేయగలుగుతుంది. నెక్స్ట్ పాయింట్ లో మనం సిమెంట్ సెక్టర్ లో ఇంపార్టెంట్ గా నోట్ చేయాల్సిన పాయింట్ ఏంటి అంటే ఆ కంపెనీస్ యొక్క క్యాపెక్స్. యూజువల్ గా సిమెంట్ సెక్టర్ లో ఎప్పటికప్పుడు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఎక్కువ అవసరం ఉంటుంది. అంటే కొత్త మెషినరీ తీసుకురావడం లేకపోతే కొత్త ప్లేసెస్ లో ప్లాంట్స్ ప్లేస్ చేయడం ఇలాంటి వాటి వల్ల ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి పెట్టాల్సి వస్తూ ఉంటుందన్నమాట. దాన్నే క్యాపెక్స్ అంటారు. సో ఈ క్యాపెక్స్ అనేది ఎవరు ఎక్కువగా పెడితే వాళ్ళకి ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అయితే ఈ మూడు కంపెనీస్ కూడా వాళ్ళ ఫినాన్షియల్ పొజిషన్స్ బాగుండడం వల్ల అంబుజాకి అండ్ అలాగే ఇండియా సిమెంట్స్ అండ్ ఓరియంట్ సిమెంట్స్ ఈ మూడిటికి కూడా క్యాపెక్స్ యొక్క అడ్వాంటేజ్ ముగ్గురికి కూడా ఈక్వల్గా ఉంది. అండ్ రా మెటీరియల్స్ వైజ్ యాక్చువల్గా ఓరియంట్ సిమెంట్కి బాక్సైట్ మైనింగ్ ఇండస్ట్రీస్ ఉండడం వల్ల ఓరియంట్ సిమెంట్కి కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ ఉంది. తర్వాత అంబుజా సిమెంట్స్కి తర్వాత ఇండియా సిమెంట్స్కి రా మెటీరియల్ యొక్క యాక్సెస్ అనేది చాలా ఈజీగా ఉంది అండ్ లో కాస్ట్లో అవైలబుల్లో ఉంటుంది. అండ్ ఫైనల్గా జియోగ్రఫికల్ స్ప్రెడ్ వైజ్ మనం అబ్జర్వ్
అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్ అనేది ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్లో ఉండడం వల్ల దీని యొక్క స్ప్రెడ్ అనేది ఎక్కువగా ఉంది. తర్వాత ఇండియా సిమెంట్స్ అండ్ అలాగే తర్వాత ఓరియంట్ సిమెంట్ యొక్క స్ప్రెడ్ అనేది ఉంది. సో ఇలా ఈ 3 కంపెనీస్ యొక్క బిజినెస్ ఆస్పెక్ట్స్ మనం అబ్జర్వ్ చేసిన తర్వాత స్టాక్ మార్కెట్లో ఏ షేర్ మనకి ఈజీగా పెరుగుతుంది అని చెప్పడం కోసం ఆ కంపెనీస్ యొక్క రెవెన్యూ గ్రోత్, ప్రాఫిట్ గ్రోత్, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ గ్రోత్ అండ్ అలాగే వాల్యుయేషన్ పారామీటర్స్ని మనం అబ్జర్వ్ చేయాలి. సో ఆ ఫ్యాక్టర్స్ని ఇప్పుడు మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు ఈ 3 సిమెంట్ కంపెనీస్ యొక్క సైజెస్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్ అనేది చాలా పెద్ద కంపెనీ అండ్ ఇండియా సిమెంట్స్ మీడియం కంపెనీ అని అనుకోవచ్చు అండ్ అలాగే ఓరియంట్ సిమెంట్ స్మాల్ కంపెనీ అని అనుకోవచ్చు. సో ఇక్కడ అంబుజా సిమెంట్ యొక్క రెవెన్యూ దాదాపుగా 29,000 కోట్లు ఉంటే ఇండియా సిమెంట్స్ది 4,800 కోట్లు ఉంది అండ్ అలాగే ఓరియంట్ సిమెంట్స్ది 2,700 కోట్ల రెవెన్యూ జనరేట్ అవుతుంది. అయితే గత 7 సంవత్సరాల్లో ఈ కంపెనీస్ యొక్క రెవెన్యూ గ్రోత్ పర్సంటేజ్ నేను అబ్జర్వ్ చేసినప్పుడు అంబుజా సిమెంట్స్కి 350% రెవెన్యూ పెరిగింది. ఇండియా సిమెంట్స్కి ఎలాంటి రెవెన్యూ గ్రోత్ లేదు, అంటే మనం 0% రెవెన్యూ గ్రోత్ అని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే ఓరియంట్ సిమెంట్కి దాదాపుగా 90% రెవెన్యూ గ్రోత్ మనకు కనపడుతూ ఉంది. సో రెవెన్యూ గ్రోత్ వైజ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్ అనేది బెస్ట్ స్టాక్ అవుతుంది, తర్వాత ఓరియంట్ సిమెంట్ అవుతుంది అండ్ అలాగే తర్వాత ఇండియా సిమెంట్స్ అవుతుంది. అండ్ ఒకవేళ మనం ప్రాఫిట్ని కనుక అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్కి దాదాపుగా 2,400 కోట్ల ప్రాఫిట్ వస్తుంటే ఇండియా సిమెంట్కి 78 క్రోర్స్ ప్రాఫిట్ వస్తుంది అండ్ ఓరియంట్ సిమెంట్కి 263 క్రోర్స్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇక్కడ కూడా మనం గత 7 సంవత్సరాల్లో వచ్చిన ప్రాఫిట్ గ్రోత్ని కనుక మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంబుజా సిమెంట్కి 100% ప్రాఫిట్ గ్రోత్ వస్తే ఇండియా సిమెంట్కి -60% గ్రోత్ రేట్ కనబడుతుంది అండ్ ఓరియంట్ సిమెంట్కి 90% ప్రాఫిట్ గ్రోత్ కనబడుతుంది. అయితే ఇక్కడ ఒకసారి మనం రెవెన్యూ వర్సెస్ ప్రాఫిట్ కనుక అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్కి 350% రెవెన్యూ గ్రోత్ ఉన్న ప్లేస్లో ఓన్లీ 100% మాత్రమే మనకి ప్రాఫిట్ గ్రోత్ కనపడుతుంది. వేరాజ్ ఓరియంట్ సిమెంట్కి 90% రెవెన్యూ గ్రోత్ రేట్కి 90% ప్రాఫిట్ గ్రోత్ కనపడుతుంది. కాబట్టి ప్రాఫిట్ గ్రోత్ పర్సంటేజ్ వైజ్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఓరియంట్ సిమెంట్ అనేది మనకి బెటర్ స్టాక్గా కనపడుతుంది. నెక్స్ట్ బెటర్ స్టాక్ అంబుజా సిమెంట్గా కనపడుతుంది అండ్ నెక్స్ట్ ఇండియా సిమెంట్గా కనపడుతుంది. అండ్ సిమెంట్ సెక్టర్ అనాలిసిస్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ పాయింట్ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్. అయితే అంబుజా సిమెంట్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 20%, ఇండియా సిమెంట్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 10 అండ్ ఓరియంట్ సిమెంట్ యొక్క ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 22%. అయితే ఈ కంపెనీస్ దాని బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఇస్తున్నాయా అంటే లేదు. ఈ కంపెనీస్ యొక్క బెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్కి యాక్చువల్గా 21% బెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఇవ్వగలిగింది గతంలో. అయితే అది ఇప్పుడు 20% మాత్రమే ఇస్తూ ఉంది. అంటే ఇంకా ఇది అడిషనల్గా ఇంకొక 1% వరకు ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ పెరగచ్చు. అండ్ ఇండియా సిమెంట్స్కి 18% వరకు 1 ఇయర్లో మనకి ఇచ్చింది, బట్ యాక్చువల్గా యాజ్ ఆఫ్ నో 10% మాత్రమే ఇవ్వగలుగుతుంది. అంటే ఇండియా సిమెంట్స్ ఇంప్రూవ్ అవ్వాల్సింది ఇంకా చాలా ఉంది. అండ్ ఓరియంట్ సిమెంట్స్ దాని యొక్క బెస్ట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ 24%గా కనబడుతుంటే ఇప్పుడు మనకి 22%గా రికార్డ్ అయింది. సో ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్స్ అండ్ దాని యొక్క గ్రోత్ వైజ్ నేను కంపేర్ చేసినప్పుడు ఓరియంట్ సిమెంట్ అనేది నెంబర్ 1 పొజిషన్లో ఉంది, అంబుజా సిమెంట్ నెంబర్ 2 అండ్ ఇండియా సిమెంట్స్ నెంబర్ 3 పొజిషన్లో ఉంది. అండ్ ఫైనల్గా మనం వాల్యుయేషన్ గురించి చూస్తున్నప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఈ 3 స్టాక్స్ కూడా ఫెయిర్ వాల్యూకి దగ్గరగానే ఉన్నాయి. సో ఇప్పటి నుంచి ఈ స్టాక్స్లో మనకి స్ట్రాంగ్ కన్విక్షన్ ఉన్నప్పుడు ఈ లెవెల్స్లో యాడ్ చేసుకుంటూ ఇంకొక 20-30% ఫాల్ వస్తే అలాంటప్పుడు మేజర్ క్వాంటిటీ యాడ్ చేసుకునే విధంగా ప్లాన్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో ఈ వాల్యుయేషన్ మెట్రిక్స్ని మనం సింపుల్గా అబ్జర్వ్ చేస్తే అంబుజా సిమెంట్స్ యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ 24.4 ఉంటే ఇప్పుడు 29 ఉంది. అంటే ఈ స్టాక్ జస్ట్ మనకి ఒక 20% ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇండియా సిమెంట్ యాక్చువల్గా యావరేజ్ పీబై మనకి 36.8 ఉన్నప్పుడు యాజ్ ఆఫ్ నో మనకి 67.6లో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఇది 50% ఓవర్ వాల్యుయేషన్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఓరియంట్ సిమెంట్ మనకి 18.4 దాని యొక్క యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ అయితే యాజ్ ఆఫ్ నో దాని యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ 9.5 ఉండడం వల్ల ఈ స్టాక్ మనకి అండర్ వాల్యుయేషన్లో ఉంది, దాదాపుగా 50% అండర్ వాల్యుయేషన్లో ఉంది అని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు వాల్యుయేషన్ పరంగా అబ్జర్వ్ చేసినా మనకి బెస్ట్ స్టాక్ వచ్చేసి ఓరియంట్ సిమెంట్ అండ్ అంబుజా సిమెంట్ సెకండ్ బెస్ట్ అండ్ ఇండియా సిమెంట్స్ అనేది మనకి థర్డ్ బెస్ట్ అవుతుంది. అండ్ ఈవెన్ మనం డివిడెండ్ వైజ్గా చూసుకున్నా కూడా అంబుజా సిమెంట్ అనేది దాదాపుగా 1.7% డివిడెండ్ ఎవ్రీ ఇయర్ ఇస్తూ ఉంది, ఇండియా సిమెంట్స్ 0.78% అండ్ ఓరియంట్ సిమెంట్ అనేది 1.65%. కరెంట్ మార్కెట్ ప్రైస్లో మనం ఈ షేర్స్ని బై చేస్తే ఇంత డివిడెండ్ మనం నెక్స్ట్ ఇయర్స్లో వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్గా నేను ఇప్పటిదాకా కంపేర్ చేసిన 10 పాయింట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ర్యాంకింగ్ వైజ్గా ప్లేస్ చేసుకుంటూ బెస్ట్ ర్యాంకింగ్ ఎవరికి వస్తుంది అని అబ్జర్వ్ చేసినప్పుడు ఓరియంట్ సిమెంట్ మనకి నెంబర్ 1 పొజిషన్
పొజిషన్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ 8 పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి అండ్ 2 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఈ లిస్ట్లో సెకండ్ది అంబుజా సిమెంట్స్. అవుట్ ఆఫ్ 10 పాయింట్స్ 7 పాజిటివ్ పాయింట్స్ అండ్ 3 నెగిటివ్ పాయింట్స్ ఉన్నాయి. అండ్ ఇండియా సిమెంట్స్కి ఓన్లీ 6 పాజిటివ్ పాయింట్స్ అండ్ 4 నెగిటివ్ పాయింట్స్ ఉండడం వల్ల ఇండియా సిమెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ అనేది థర్డ్గా ఉంటుంది. సో ఈ వీడియోలో నేను చెప్పిన అనాలిసిస్ ప్రకారం కనుక మనం అబ్జర్వ్ చేస్తే రాకేష్ జుంజన్వాలా గారు ఇన్వెస్ట్ చేసిన ఓరియంట్ సిమెంట్ అనేది మనకి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్గా కనబడుతూ ఉంది. నెక్స్ట్ బెస్ట్ వచ్చేసి గౌతమ్ అదానీ గారి అంబుజా సిమెంట్ అనే స్టాక్ అని అనుకోవచ్చు. అండ్ థర్డ్ బెస్ట్ వచ్చేసి దమాని ఇన్వెస్ట్ చేసిన ఇండియా సిమెంట్స్గా మనం అనుకోవచ్చు. అయితే గౌతమ్ అదానీ ఇన్వెస్ట్ చేసిన ఏసీసీ స్టాక్ని నేను ఇక్కడ కంపేర్ చేయలేదు. ఎందుకంటే అంబుజా సిమెంట్స్ అవ్వచ్చు, ఇండియా సిమెంట్స్ అవ్వచ్చు, ఓరియంట్ సిమెంట్స్ అవ్వచ్చు, ఈ మూడు కూడా ప్యూర్ సిమెంట్ సెక్టర్ స్టాక్స్. బట్ ఏసీసీలో ఆర్ఎంసీ అంటే రెడీ మిక్స్ కాంక్రీట్ కూడా ఉంది కాబట్టి ఆ కంపెనీని నేను ఇక్కడ కంపారిజన్లో తీసుకోలేదు. బట్ ఒకవేళ నేను కంపారిజన్లో తీసుకున్నా కూడా అంబుజా సిమెంట్స్ ఎలా అయితే సెకండ్ పొజిషన్లో ఉందో ఏసీసీ కూడా అలాగే సెకండ్ పొజిషన్లో ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఒకవేళ మీరు కనుక ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే ఓరియంట్ సిమెంట్లో ఇన్వెస్ట్ చేస్తారా, అంబుజా సిమెంట్లో ఇన్వెస్ట్ చేస్తారా, లేదా ఇండియా సిమెంట్స్లో ఇన్వెస్ట్ చేస్తారా అనేది కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అయితే మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి క్యాపెక్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయా లేదా అనేది అబ్జర్వ్ చేయండి. ఇన్ కేస్ ఆ కంపెనీస్ క్యాపెక్స్ ఇంక్రీజ్ చేస్తున్నాయి అండ్ అలాగే జియోగ్రఫికల్ స్ప్రెడ్ అంటే ఇండియాలో కొన్ని సిమెంట్ స్టాక్స్ నార్త్ సైడ్ ఉంటాయి, కొన్ని ఈస్ట్ సైడ్ ఉంటాయి, కొన్ని వెస్ట్లో ఉంటాయి, కొన్ని సౌత్లో ఉంటాయి. కానీ మెల్లగా గనక నార్త్ నుంచి ఈస్ట్కి వెస్ట్కి కూడా మూవ్ అవుతున్నారు అని అంటే అలాంటప్పుడు ఆ కంపెనీస్ యొక్క గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో జియోగ్రఫికల్ స్ప్రెడ్ పెంచుకుంటూ ఉన్న కంపెనీస్ అండ్ అలాగే క్యాపెక్స్ పెరుగుతున్న కంపెనీస్ మనకి ఈజీగా గ్రో అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీస్ ఈ రెండింటిని పెంచుతున్నాయా లేదా అనేది మీరు అబ్జర్వ్ చేయండి. హోప్ ఈ వీడియో ద్వారా సిమెంట్ సెక్టార్లో ఇండియాలో టాప్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేసిన స్టాక్స్ ఏంటి అండ్ వాటి యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.